నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. భారత ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ప్రేమ ఉందా అంటే అవును అనే సమాధానం వినబడుతుంది. తాజాగా ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార సభలో మోడీ పవన్లు మాట్లాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నచ్చడం లేదంటూ విమర్శలు వినబడుతున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. కుంభమేళాలో పవన్ కళ్యాణ్ స్నానం చేసిన తీరును, ఆయన జంధ్యం ఎందుకు వేసుకున్నాడని, ఆయన బాడీ ఎలా ఉందని రకరకాల విధంగా వైసీపీ సోషల్ మీడియాలో కథనాలు వెలువట్టమే కారణంగా చెప్తున్నారు. అయితే మోడీతో పవన్ స్నేహంగా ఉంటే జగన్ జీర్ణించలేకపోతున్నాడని వస్తున్న విమర్శల్లో వాస్తవం ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత వీరమహిళ శుంకర కృష్ణవేణి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు మనతో స్టూడియోలో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు. బాలకోటయ్య గారు, పవన్ కళ్యాణ్ మోడీ ఒక స్నేహంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడని, ఆ విషయంగానే కుంభమేళాలో పవన్ కళ్యాణ్ స్నానం చేసిన తీరుని కానీ, లేదు అంటే జంధ్యం ఎందుకు వేసుకున్నాడు, రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ఒక రకమైన సోషల్ మీడియాలో ప్రచురితం అవడాన్ని ఏ కోణంలో చూడాలంటారు? దీనిలో వాస్తవం ఉందా? లక్ష్మీనాథ్ గారు నమస్తే. నమస్తే సార్. డిబేట్లో పాల్గొన్న ప్రతినిధులందరూ కూడా నమస్కారాలు. లక్ష్మీనాథ్ గారు, భారతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థని లేదా భారత చిత్రపటంలో రాజకీయ వ్యవస్థని కనుక అధ్యయనం చేయగలిగితే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్నేహబంధం అర్థమవుతుంది. దీనికి విమర్శలు చేయటం కూడా కాదు. అంటే జాతీయ పార్టీలకే బలం ఉన్న రాష్ట్రాల్లో బలం ఉంటుంది, బలం లేని రాష్ట్రాల్లో అండ ఉంటుంది. ఈ రోజున దేశాన్ని పరిపాలిస్తుంది సంకీర్ణ కూటములు, అంటే ఏక పార్టీలు కావు. దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ అలా ఒకే పార్టీ పరిపాలించేది. తర్వాత నేషనల్ ఫ్రంట్ వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలను కలిపి ఒక కూటమిగా ఏర్పాటు చేసి నేషనల్ ఫ్రంట్ కూడా అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి జాతీయ పార్టీలే ఫ్రంట్గా ఏర్పడ్డాయి. ఈరోజు భారతదేశంలో జరుగుతుంది కూడా అదే. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన వివిధ రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన వివిధ రాజకీయ పార్టీలు. ఇప్పుడు మనం ఉన్న కూడా ఎన్డీఏ కూటమి పరిపాలనలోనే. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతదేశానికి ఒక ఆకర్షణ కలిగిన నాయకుడు భారతీయ జనతా పార్టీకి అవసరం. అది పవన్ కళ్యాణ్. గతంలో కూడా తమిళనాడు నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ ఇటువంటి నాయకుల కోసం భారతీయ జనతా పార్టీ చాలా ప్రయత్నించింది. కానీ సరైన పద్ధతులు నాయకుడు దొరకలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి ఇది కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే కొడుకు పుడతారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి నాయకుడిగా మారాడు, దానికి అండగా మారాడు. మీకు సనాతన ధర్మం అనే నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకోవడంలో భారతీయ జనతా పార్టీకి దగ్గరైన బంధమే కనిపిస్తుంది. మీరన్నారు, రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి ఢిల్లీలో వెళ్ళినప్పుడు మోడీ గారు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దగ్గర ఆగి ఆయనతో మాట్లాడి, అంటే సాధారణంగా ఏంటంటే మోడీ గారు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఆగటం అంటేనే ఒక అద్భుత ఘనంగా ఆయా ముఖ్యమంత్రులు, రాజకీయ ఉద్దండులు కూడా భావిస్తారు. అలాంటి మోడీ గారు పవన్ కళ్యాణ్ దగ్గర ఆగి ఆయన క్షేమ సమాచారం కనుక్కొని మాట్లాడి వెళ్ళిపోవటం కానీ, లేదా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా అటు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని స్వయంగా కలిసి వారిద్దరి చేతులు పట్టుకొని పైకెత్తి ప్రజలకు అభివాదం చేసే సన్నివేశం కానీ వాళ్ళ బంధాన్ని తెలియజేస్తూ ఉంటుంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలి. ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి వచ్చిన డోకా ఏం లేదు. ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రి పీఠం దక్కాలంటే
దాదాపు పార్లమెంటులో అంటే దాదాపు 542 పార్లమెంటు స్థానాలు ఉన్న లోక్సభలో మెజార్టీ స్థానాలు రావాలి. మెజార్టీ స్థానాలు రావాలంటే ఇంత పరిపాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా ఇప్పుడు దాదాపుగా 3 పర్యాయాలు అంటే ఇప్పుడు ఈ పర్యాయం చేసి ఇప్పుడు కూడా ఆయనకి ఏంటంటే పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదు. అటు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారి పార్టీ కానీ అండగా ఉంటేనే సపోర్టే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అందుకని ఈ సంకీర్ణాల వ్యవస్థలో నాయకులు అవసరం. భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నం చేస్తుందిగా నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ కూడా అలాగనే దగ్గర తీసుకుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నారు. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాల్లో ప్రభావితం చేసే పరిస్థితుల్లో వస్తాడు. ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆకర్షితమైన నాయకుడు. ఆయన సినిమా గ్లామర్ ఉంది. రెండోది ఆయన మీద కేసులు లేవు. ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ అవినీతి కేసులు కానీ ఇవేమీ లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రజెంటేషన్ చేయగలడు మోడీ గారు. ఈయన కూడా చేసుకోగలరు. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఆ ప్రయత్నం చేశారు మోడీ గారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దగ్గరే తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సాహించి చేద్దామని అనుకున్నాడులే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి ఎన్నికలకి ఆయన తప్పటడుగులు వేయటం మూలాన పరిపాలనకు దూరం అయిపోయాడు. తర్వాత ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసుల మూలాన భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత అగ్రతాంబూలం ఇవ్వలేకపోయింది. తెలుగుదేశం పార్టీని తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్వయంభూ పార్టీ, 40 సంవత్సరాల చరిత్ర దానికి. అది తెలుగు ప్రజలతోనూ తెలుగు రాష్ట్రంతో బంధం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ కౌగిట్లోకి పోలేరు. ఆయా సందర్భాలలో మద్దతు పలుకుతారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ మద్దతు పలుకుతారు, మళ్ళీ బయటకు వస్తారే తప్ప పూర్తిగా భారతీయ జనతా పార్టీని మోసే పరిస్థితి ఉండదు. ఈ కోణంలోనే రాజకీయాలను అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇది కూడా తప్పు కూడా కాదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నదే. మనం తెలుగు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి మీకు అర్థమవుతుంది. మీరు మహారాష్ట్ర పోయినా, లేదంటే ఒరిస్సా పోయినా, లేదా నితీష్ కుమార్ గారి రాష్ట్రం పోయినా, బీహార్ పోయినా, ఆయా సందర్భాల్లో అక్కడ తోడొచ్చే రాజకీయ పార్టీలని భారతీయ జనతా పార్టీ అంటే జాతీయ పార్టీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇండియా కూటమిలో జరిగే చర్చలు కూడా అవే. ఇప్పుడు కేజ్రీవాల్ గారు మొన్నటిదాకా ఇండియా కూటమిలో ఉన్నాడు. మొన్న ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన దూరం అయ్యి ఒంటరిగానే పోటీ చేశాడు. ఆ ఒంటరిగా పోటీ చేయటం మూలన కాంగ్రెస్ పార్టీ దాదాపు 7% ఓట్లు చీల్చుకుంది. కేజ్రీవాల్ గారు ఓడిపోయారు. అంటే ఈ పరిణామాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రుచించట్లేదు వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి రుచించిందా రుచించలేదు అనేది ఇక్కడ అనవసరమైన సబ్జెక్ట్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అంటే ఒక టైప్ ఆఫ్ మొన్న కుంభమేళాలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్నానం చేశారో ఆయన ఎందుకు జంధ్యం వేసుకున్నాడని ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఏ కోణంలో చూడాలి, దాని గురించి అడుగుతున్నాను నేను. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ, ఎందుకంటే అధికార పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎవరెవరి మీద విమర్శలు చేయాలి? తెలుగుదేశం మీద చేయాలి, జనసేన మీద చేయాలి, భారతీయ జనతా పార్టీ. ఎలాంటి వాటి మీద విమర్శ చేయాలనేది కూడా ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు ప్రధానమైన పార్టీలు తెలుగుదేశం జనసేన మీద చేయాలి. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళకున్న అలవాటు ఏది కొద్ది వ్యక్తిగత హననం కూడా చేస్తుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జంజం వేసుకుంటేనే చేసుకోకపోతేనే, ఆయన కుంభమేళాకు పోతేనే పోకపోతేనే ఆయన ఇష్టం, అది ఆయన అభిమతం. ఆయనకంటూ భావాలు ఉన్నాయి, అందులో తప్పేం లేదు. దేశం మొత్తం దాదాపు 40 కోట్ల మంది వెళ్ళారు, అందరూ వెళ్ళారు. ఇంకా మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం లేదు వెళ్ళటానికి, అందులో తప్పే ఉంటుంది. అది అభిమతం, అదొక మన అభిమతం. దాన్ని తప్పుపట్టడం, దాన్ని రాజకీయం చేయటం, దాని మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క జంజం మీద వ్యాఖ్యానాలు చేయటం అనేది ఎవరైతే జనం అయితే చూడరో అసలు అలాంటి పద్ధతి కాదండి. ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కుంభమేళా పోయినా కూడా తప్పే ఉంది. ఆయన వేరే గంగా నదిలో మునిగాడు కదా, హిందూ తీర్థం తీసుకున్నాడు కదా, హిందూ మతాన్ని స్వీకరించాడు కదా. అవి విశ్వాసాలకు సంబంధించిన అంశం. దాన్ని అలాగనే చూడాలి తప్ప రాజకీయంగా చూడనక్కల్లా. నాకు తెలిసి మోడీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మైత్రి బంధం అయితే భవిష్యత్తులో కూడా గట్టిగా ఉంటుందనేది చెప్పగలనండి. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగ లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. నాకు
లక్ష్మణరావు గారు ఏదైతే జనసేన బీజేపీ ఒక రకంగా అంటే పార్టీకి కాకపోయినా పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా మోడీ గారు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లేదు అని వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారు. దానికి ఏం చెప్తున్నారంటే ఈ మధ్య కాలంలో కుంభమేళాలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే స్నానం ఆచరించారో గాయత్రి ఎందుకు ఆయన వేసుకోవాల్సి వచ్చింది, శూద్రుడు అయ్యుండి ఎందుకు వేసుకున్నారని ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో రావడం, దానికి తోడు పవన్ కళ్యాణ్ బాడీ షేమింగ్, గతంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడిన మీడియానే ఈ రోజున పవన్ కళ్యాణ్ యొక్క బాడీ షేమింగ్ గురించి మాట్లాడతాం, అదేదో ఒక సామాజిక వర్గానికి అంటగట్టే విధంగా మాట్లాడుతాం. దీని అంతటిని ఏ కోణంలో చూడాలంటారు? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి అమ్మాన సుమిక్షల యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. నమస్తే. పవన్ కళ్యాణ్ గారికి ప్రయారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వంలో మంచి పేరు ఉంది. పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నారు. జాతీయ నాయకుడు అవుతారు, అవసరమైతే ప్రధానమంత్రి అవుతారు, అవసరమైతే రాష్ట్రపతి అవుతారు, అవసరమైతే ఇంకా ప్రధానమంత్రి కన్నా పెద్ద పదవులు ఏమైనా ఉంటే అమెరికాకి అధ్యక్షుడు అవుతారు. ఏదైనా ఉన్నాయండి, తప్పే ఉంది. ఏదైనా అవకాశం ఉంటే జర్మనీకి, రష్యాకి కూడా అధ్యక్షుడు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ స్థాయి, ఆ స్టామినా మన భారతదేశం గురించి మాట్లాడుకుందాం లేదు సార్, జర్మనీలు రష్యాలు ఎందుకు ఉంది సార్. రష్యా ఎందుకన్నానంటే మాట్లాడాయని ప్రజలు వినాలి సార్. రష్యా ఎందుకన్నానంటే అత్త ఊరు, అత్తగారు ఊరు అది. రష్యా అనేది అత్తగారు ఊరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రష్యాకి కూడా అవ్వచ్చు, తప్పేమవుతుంది. ఒకటి చెప్తాను సార్, ఈ రోజున మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెంట్ ఇచ్చారు. ఆయన్ని జాతీయ నాయకుడిని చేస్తారు. ఆయన్ని వినియోగించుకొని ఆర్ఎస్ఎస్ విధానాన్ని దేశం మొత్తం వ్యాప్తి చెందిస్తారు. అలాగే మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని చేతులు పట్టుకొని బీజేపీ పాగా వేయడానికి, తద్వారా అధికారంలో రావడానికి వాళ్ళు చేస్తున్నట్టు ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. తప్పే ఉంది, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను సెక్యులర్ పార్టీ, నేను సెక్యులర్, మా ఇంట్లోని మా నాన్నగారు దీపానికి సిగరెట్ వెలిగించారు, మా అన్నగారేమో దేవుడు లేదంటారు, మా చిన్నన్నయ్య ఏమో అసలు దేవుడు అనేది కాన్సెప్ట్ రాంగ్ కాన్సెప్ట్ అని అంటారు. కానీ మనం మాత్రం మన ఆత్మ ధర్మం అని పేరు చెప్పి జనాలు నమ్మే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే జనాలు నమ్ముతారు. హిందువులందరూ మంచోళ్ళు, హిందువులందరూ ఆ చెట్టుకి పుట్టుకి అన్నిటికి నమ్మినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు. లక్ష్మణరావు గారు, రామాయణం రాసిన వాల్మీకి కూడా ఒకప్పుడు ఒక బోయేవాడు. ఆ తర్వాత ఆయనకి దైవం మీద నమ్మకం కలిగింది, ఆయన రాముడిని ఆరాధించాడు, రామాయణం రాశాడు ఆయన వాల్మీకి కూడా. కాబట్టి వాళ్ళ నాన్నగారు ఏదో చేశారని చెప్పి అది తర్వాత తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మికం వైపు, సనాతన ధర్మం వైపు వెళ్ళకూడదనే రూల్ ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయనకి ఆధ్యాత్మికంగా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు జరిగింది ఆ స్టేట్మెంట్. అవును, నాతో పవన్ కళ్యాణ్ గారు పెద్ద అయినప్పుడు ఆ స్టేట్మెంట్ జరిగిందా? పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే జ్ఞానోదయం అయిందా? పార్టీ, నేను పెట్టిన పార్టీ సెక్యులర్ పార్టీ కాదు, నేను పెట్టిన పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలకు చెందిన పార్టీ, నేను పెట్టిన పార్టీ సనాతన ధర్మం కోసం పెట్టాను అని ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు 2014లో పెట్టినప్పుడు ఎందుకు చెప్పలా? ఎవరిని మోసం చేయడానికి? అంటే మీరు అనుకున్నటువంటి అంటే ఎవరిని పూజిస్తే ఒక క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ మీరే చెప్పండి. ఎవరిని పూజిస్తే, ఎవరిని ప్రార్థన చేస్తే వాళ్ళ కోసం పార్టీ పెట్టినట్ట? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ల కోసమే పార్టీ పెట్టినట్ట? అలా ఎవరు చెప్పరు కదా. పవన్ కళ్యాణ్ గారు నాకు అన్నీ సమానమే, సనాతన ధర్మాన్ని కూడా ఎవరు కూడా దాని జోలికి వచ్చి దాన్ని కించపరచొద్దు అన్నారు, కానీ వేరే మతాలను ఆయన ఎప్పుడు కూడా దుర్భాషలు ఆడలేదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల కోసమే పెట్టారు ఆ పార్టీ, ఆయన అలా చెప్పుకున్నారు ఎప్పుడన్నా? వినాలండి, చెప్పండి. వినాలి, ఆవేశపడకూడదు కదా. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా నేను క్రిస్టియానిటీని, క్రీస్తువులను ఉద్ధరించడానికి పార్టీ పెట్టాను, నేను క్రీస్తు ఉద్ధారకుని, నేను క్రీస్తుల సంఘం పెట్టడానికి నేను రెడీ అయ్యాను, క్రీస్తులు కాపాడడానికి ఒక బోర్డు ఏర్పాటు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చెప్పారా? ఒక స్టేట్మెంట్ తీసుకురండి. ఓపిక లేకపోతే చెప్పండి. ఇది మతాల గురించి, కులాల గురించి మాట్లాడేటప్పుడు మీరు తప్పు మాట్లాడినా, నేను తప్పు మాట్లాడినా బయట చాలా దీనిగా వెళ్తుంది. రైట్. ఇది మామూలు విషయాలు కాదు. చెప్పండి. మీరు కొంచెం ఓపికతో ఆలోచించాలి. చెప్పండి. నేను అనేది ఏంటంటే ఇక్కడ
జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు, వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడు మీరు అన్నట్టుగా "ఇగో ఈ నేను క్రైస్తున్నయ్యా, నాకు క్రైస్తవులు మాత్రమే ఓట్లేయండి, నాకు ఎవరు ఓట్లేయద్దు, నేను క్రీస్తువులు రక్షించడానికి మాత్రం వచ్చానని అనలేదే. ఆయన ఒక పార్టీ పెట్టారు. కులాలకి, మతాలకి, అందరికి, ప్రాంతాలకు అన్నిటికి అతీతంగా పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కులాలకి, మతాలకి అన్నిటికి అతీతంగా కదా పార్టీ పెట్టారు. అది కులానికి, మతానికి అనుకూలంగా పార్టీ పెట్టారా? ఆయన కూడా అతీతంగానే కదా పార్టీ పెట్టారు. నా దగ్గర సగివర భావజాలాలు ఉన్నాయి, నా దగ్గర కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నాయి, నా దగ్గర అంబేద్కర్ ఐడియాలజీ ఉంది, బాబు పూలే ఐడియాలజీ ఉంది అని చెప్పిన వ్యక్తి ఈ రోజున ఎవరి ఐడియాలజీ ఉంది? ఈ రోజున మోడీ గారి ఐడియాలజీ ఉంది, అమిత్ షా గారి ఐడియాలజీ ఉంది, ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్నాయి మీ దగ్గర. సార్ మీ మతాన్ని నేను అన్నది ఎక్కడంటే హిందూ మతం గురించి మాట్లాడటం తప్పని నేను అనట్లేదు సార్. అందరం హిందువులమే, అందరం హిందువులు పుట్ట మన భారతదేశంలో. హిందువు అంటే అందరూ గౌరవమే. కానీ మీరు పెద్దగా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ ఈ భారతదేశంలో హిందువుల మీద మైనార్టీలు కానీ, క్రిస్టియన్స్ కానీ దాడులు చేసే దాఖలాలు ఉన్నాయండి? దాడులు చేయగలరండి? ఒక మాట అనగలరండి? ఎవరిని రచ్చగొడతారు సార్? లక్ష్మీనాథ్ గారు, హిందువులు క్రిస్టియన్ మైనార్టీని రచ్చగొడతా ఉన్నారా? క్రిస్టియన్ మైనార్టీలేమో హిందువులు రచ్చగొడతారు. వేరే టాపిక్ వెళ్తుంది, వేరే టాపిక్ వెళ్తుంది. టాపిక్ లోకి రండి, టాపిక్ లోకి రండి ప్లీజ్. అది నేను అన్నదండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ ధర్మం కాపాడుకుంటే మాకు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారికి అంతర్జాతీయ సమావేశాలకు పంపిస్తే మాకు ఎందుకు? లేదా మోడీ గారు ప్లేసే బాబు నేను కాదయ్యా, అదే మోడీ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడారంట. పవన్ కళ్యాణ్ గారు నేను చేయలేకపోతూ ఉన్నాను, మీరు బాగున్నారు, నా ప్లేస్ లో మీరు రండి, నేను అపాయింట్మెంట్ ఆయన ఏమన్నారో పవన్ కళ్యాణ్ గారి మాటలో బయట ఉంది, ఆ బయట వినండి. ఆయన ఏమన్నారో చెప్తారు. బయట ఉంది, బయట ప్లే చేస్తారు. Normally he cracks a joke whenever he sees me. So he was saying, are you planning to go to Himalayas or what? Sab chhod ke. And I said, maybe the next little extension of that. I said, still there's a lot of time to go to Himalayas. No, do your job. That's what I said. ఏంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు హిమాలయాలకు వెళ్ళే ఉద్దేశం ఏమన్నా ఉందని సరదాగా చమత్కరించారని చెప్పి మాట్లాడారు ఆయన, అంతే అక్కడ. అంతేగాని మిమ్మల్ని జర్మనీకి మీరు వెళ్ళి అధ్యక్షులు అవుతారా, రష్యాకి వెళ్ళి అధ్యక్షులు అవుతారని ఆయన అడగలేదు అక్కడ ఏమి, మీరు అన్నట్టు. నేను అనేది ఏంటంటే ఆయన కూడా సరదాగా అన్నారు కదా, అక్కడ ఏం జరిగింది అనే విషయం కూడా మీకు తెలియదు, నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఓహో అది అన్నారా అని అనుకుంటాం. ఎందుకంటే ఆయనతో ఆయన మాట్లాడారు కాబట్టి సరదాగా సార్ మీరు హిమాలయాలకు వెళ్తారంటే లేదు సార్ నాకు ఇంకా టైం ఉందండి, ఎందుకంటే మొన్ననే నేను జంజం వేశాను, అంతకుముందులో నేను నా ఫ్రెండ్ అయినటువంటి సాయి అన్న వ్యక్తి ఎవరో ఈ ఆట ఇది ఆ వ్యక్తి ఉన్నాడు సినిమా ఫీల్డ్, మా ఇద్దరం కూడా ఏంటి నా జీవితం అని చెప్పి హిమాలయాలకు వెళ్దాం అనుకున్నామని. గతంలో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఒకసారేమో నా మావోయిస్ట్ అవుతాను, నక్సలైట్ అవుతాను అనే భావజాలాలు, ఒకసారి ఏమో హిమాలయాలకు వెళ్ళి ఏదో సాధువు అవుతానని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము అనట్లా. సో ఈ మధ్యన జంజం వేశాను, అవసరమైతే ఇంకో అవతారం ఎత్తి, లాస్ట్కి మిగిలింది అఘోర అవతారం ఎత్తి నా ఎంత నేను కాపాడడానికి ఏదైనా అయిన తర్వాత నేను హిమాలయాలకు వెళ్తాను సార్ అని సమాధానం చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. తప్పే ఉంది. అది అంటే మీరు మాట్లాడే వ్యంగ్యంగా మాట్లాడుతుంటే చూసే జనాలందరికీ కూడా మీకు ఏదో బాగా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అక్కసు ఉందని చెప్పి ప్రజలు నమ్మే పరిస్థితి. ఇప్పుడు మీరు మాట్లాడారు ఇందాకడ జర్మనీ కావచ్చు, లేదంటే రష్యా కావచ్చు అని మీరు మాట్లాడారు చూడండి. ఆమె బాగుంది అనటం వేరు, ఆమె చాలా బాగుంది అంటం వేరు, మీరు బాగున్నారా అంటం వేరు, మీరు చాలా బాగున్నారు అంటం వేరు కదా. మీ అక్కసు దేనికి అసలు ప్రజలు అనుకుంటున్నారు? ఇది లక్ష్మీనాథ్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. చెప్పండి. బాగుంది అని నార్మల్ గా చెప్పడం కన్నా ఎక్సలెంట్ సూపర్ గా ఉన్నారన్న పొగడం చాలా మంచిది కదా సార్. మీరు అందంగా ఉన్నారని కన్నా చాలా అందంగా ఉన్నారండి అంటే ఎంత బాగుంటది. రైట్ మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి కూడా అమాన్య వీక్షకులకు కూడా నమస్కారం అండి. కృష్ణవేణి గారు, ఏంటి మీ పవన్ కళ్యాణ్ గారు హిమాలయాలకు వెళ్తాకి ఇంకా టైం ఉందని చెప్పారని చమత్కరించారని మోడీ గారితో మాట్లాడిన పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి ఈ విషయంలో ఒక అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళు ఒక మంచి స్నేహభావంగా వెళ్తున్నారని చెప్పి 2 తెలుగు రాష్ట్రాలు కాదు భారతదేశం కూడా చర్చనీయాంశంగా మారిన మాట వాస్తవం. అయితే
కుంభమేళాలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అక్కడ స్నానం చేశారో ఆ టైంలో ఆయన ఒంట్లో గాయత్రి ఏదైతే ఉందో జంధ్యం ఏదైతే ఉందో దాని గురించి కానీ లేదంటే ఆయన బాడీ షేమింగ్ గురించి కానీ వచ్చిన ఒక రకమైన దీన్ని ఏ కోణంలో చూస్తారు మీరు కొన్ని మీడియాలో వచ్చిన దీన్ని? సార్, మన సనాతన ధర్మంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేనన్నా మేము స్వాగతిస్తాం. అలాగే కుంభమేళాలో జరిగినటువంటి అంటే గాయత్రిని వేసుకోవడం తప్పు అని చెప్పడం అనేది కూడా అంటే మన హిందూ సంస్కృతిలో కొన్ని పాటికిపోయేస్తారు. కొన్ని సామాజిక వర్గాలు కొంతమంది పాటించకపోవచ్చు, కానీ కొన్ని పాటిస్తారు. జంధ్యం వేసుకునే విషయంలో కానీ, పెళ్లిలో కావచ్చు, అడుగు ఒడుగంటారు, అలాంటి కొన్ని క్యాస్ట్లో కూడా పాటిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాలధారణ విషయంలో కూడా కొన్నిసార్లు గాయత్రిని కూడా జంధ్యాన్ని కూడా స్వీకరిస్తారు సార్, వేసుకుంటారు. ఎందుకంటే కొన్నిసార్లు వైసీపీ వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే సార్, కుంభమేళాలో అఖండంగా ఆయనకు వచ్చినటువంటి పేరును వదిలేసేసి ఆయన ఫోటోలను కూడా మార్పింగ్లు చేసి సోషల్ మీడియాలో తిప్పుతూ ఒక డిప్యూటీ సీఎం కృష్ణవేణి గారు ఒకటి ఇక్కడ మీరు చూడాలి, సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది పవన్ కళ్యాణ్ గారికే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిల గారిని, చంద్రబాబు నాయుడు గారిని అందరినీ చేసిన పరిస్థితి. మీరెందుకు అంత తెగ బాధపడిపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని మీ జన సైనికులు ఎవరు ట్రోల్ చేయలేదా ఎప్పుడు? సార్, మేము మా ట్రోలింగ్ కి వాళ్ళ ట్రోలింగ్ కి చూడొచ్చు సార్. మాది ఏం చేసినా సరే కానీ హుందాగా ఉంటది, ప్రజల్ని కదిలించే విధంగా ఉంటది. హాస్యంలో కూడా చాలా హుందాస్తనం ఉంటది. కానీ మీరు ఒకసారి చూస్తే వైసీపీ వాళ్ళ ట్రోలింగ్ ఎలా ఉంటుందంటే, చిన్న పిల్లల మీద కూడా ఎలాంటి ట్రోల్స్ చేస్తారంటే చండాలంగా, అసహ్యంగా. ఇవాళ వాళ్ళ సిస్టర్ శర్మిల గారిని చూడొచ్చు సార్, ఆమె క్యారెక్టర్ ని కించపరుస్తూ వాళ్ళ అన్న పార్టీ వాళ్ళకి సంబంధించి అన్నే మాట్లాడిందని షర్మిల గారే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తన బిడ్డల మీద ప్రమాణం చేసి నేను ఏ తప్పు చేయలేదు, ప్రభాస్ అనేటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదని ఒక ఆడబిడ్డ చెప్పుకునేటువంటి దుస్థితికి తీసుకొచ్చారంటే, వాళ్ళ ఇంట్లో తల్లిని చెల్లిని గౌరవించలేనటువంటి వ్యక్తులు ఎదుటి వ్యక్తుల్ని ఏ విధంగా వీళ్ళు గౌరవిస్తారు? పవన్ కళ్యాణ్ గారి మీద కించపరుస్తూ ఎలాంటి పోస్టర్స్ రిలీజ్ చేస్తారు, ఎలాంటి అసభ్యకరమైనటువంటి ట్రోలింగ్ చేస్తున్నారన్నది కూడా తెలుసు సార్. మేము అందరం కూడా ఖచ్చితంగా ఇలాంటి వైసీపీ సోషల్ మీడియా మీద ఇది మాత్రం ఖచ్చితంగా కేసులు కూడా పెట్టడం జరుగుతుంది, పెడతాం కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రజలు మాకు ఒక మ్యాండేటరీ ఇచ్చారు, దాని మీద కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారనేసి వీళ్ళని ఎక్కడికక్కడ వదిలేస్తే పిచ్చి కుక్కలాగా రెచ్చిపోతుండ. అంటే మీరు చూడొచ్చు, సభ్య సమాజంలో ఒక రకంగా చెప్పాలంటే మీ జరిగినటువంటి ఒక 8 నెలల నుంచి కూడా ఎక్కడా కూడా అసభ్య పదజాలం అనేది ఎక్కడా కూడా వినిపించట్లేదు, ఎక్కడ అసభ్య పదజాలం అనేది కనిపించట్లేదు. అలాంటిది మళ్ళీ వైసీపీ నాయకులు చాలా మంది పేటరేగిపోతూ ఉన్నారు. అంటే గతంలో వాళ్ళ నాయకుడు మాట్లాడినటువంటి మాటలను మాట్లాడుతూ ఒక రకంగా చెప్పాలంటే నిన్న పేరు నాని మాట్లాడాడు, మొన్నేమో జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థని ఎలాగా మాట్లాడాడు. నిజంగా పలకడానికి కూడా చాలా అసభ్యకరంగా ఉంది. ఒక పోలీసు వ్యవస్థను ఆ విధంగా మాట్లాడాడంటే నిజంగా ఈయన ప్రజానాయకుడా, నిజంగా ఒక క్రిమినల్? ఏంటి సార్ ఈ చండాల ఆల్రెడీ ప్రజలు పంపించారు. రైట్ కృష్ణవేణి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి స్టూడియోలో అందుబాటులో రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వేల్పూరి శ్రీనివాస్ గారు నమస్తే అండి. వేల్పూరి శ్రీనివాస్ గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళారో రేఖా గుప్తా యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి, అక్కడ నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువసేపు మాట్లాడటం, ఇదంతా కూడా 2 తెలుగు రాష్ట్రాలే కాక భారతదేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ సరదా సంభాషణ కూడా ఏం జరిగిందో మనం కూడా బయట చూసాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎలా చూడాలంటే రానున్న రోజుల్లో వీళ్ళ మైత్రి ముందుకు ఇదే విధంగా స్ట్రాంగ్గా వెళ్ళే అవకాశం ఉంది. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటి? అదేవిధంగా కుంభమేళాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన స్నానం ఆచరించిన దాని గురించి వస్తున్న ఆరోపణలు ఎలా చూస్తారు సార్? మీకు అమ్మా న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, కృష్ణవేణి గారికి అందరికీ నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ అయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పొత్తు లేదు, కూటమి లేదు. మరి అంత కీలకమైనటువంటి రోల్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ప్రతి ఇష్యూ కూడా పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేస్తారు. అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ అదే జరుగుతుంది. అంటే మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కానీ,
నిన్న మీరు ఢిల్లీలో చూసినా కూడా ఎక్కడైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఐడెంటిఫికేషన్ అనేది మోడీ గారు చూపిస్తున్నారు అనేది మనం చూస్తున్నాం మనం. అయితే ఆయన సనాతన ధర్మం విషయంలో కూడా దేశంలో రాజకీయ నాయకులు గోడ మీద పిల్లల్లాగా ఒక క్లారిటీ లేకుండా ఉండి కేవలం మతం కోసమో లేదా ఇంకో కులం కోసమో చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం మనం. మరి గతంలో కూడా కొన్ని వందల టెంపుల్స్ మీద కూడా దాడులు చేయడం ఇవన్నీ కూడా చేసినప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తిరుపతిలో కల్తీ ఏదైతే కల్తీ లడ్డు ఇష్యూ దాని మీద ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవించుకోవాల్సింది నేను, అదేవిధంగా సనాతన ధర్మం మీద ఎవరు దాడి చేసినా కూడా ఊరుకోము, అది కరెక్ట్ కాదని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇవాళ రాజకీయ నాయకులు ఓట్ల కోసం సీట్ల కోసం డ్రామాలు చేయడం మనం చూస్తున్నాం మనం. అయితే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూని కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీకు కూటమి ఏర్పాటు చేసేటప్పుడు నాకు సీట్లు నాకు ముఖ్యం కాదు, భారతీయ జనతా పార్టీ అయితే నాగబాబు గారి సీటు అనకాపల్లి నాగబాబు గారికి అనుకుంటే భారతీయ జనతా పార్టీ సీఎం రమేష్ గారికి అనౌన్స్ చేశారని చెప్పారు. అట్లా ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్ల ఇష్యూ కానీ నాకు సీట్లు ముఖ్యం కాదు, నాకు పొత్తు నాకు కీలకంగా ఉండాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నేను పాతాళాన్ని తొక్కుతా అని చెప్పాడు. ఆటోమేటిక్గా తొక్కాడు, ఎన్ని జరిగినాయి. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే సాధ్యమయ్యేటువంటి ఇష్యూస్ కాదు కాబట్టి ఇవాళ ఢిల్లీలో గవర్నమెంట్కి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలో ఎంత కీలకమైన ఇష్యూ ఉందో మీరు చూసారు మీరు. అంటే మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత సౌత్ ఇండియాలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఒక ఇంపార్టెంట్ పర్సనే కదా, ఒక పబ్లిసిటీ యాక్టివిటీలో కూడా ఆయన సినిమా హీరోగానే కాకుండా ఆయనకు ఒక ప్రజాదరణ ఉంది అన్ని రాష్ట్రాలు సౌత్లో ముఖ్యంగా చూసుకుంటే. అందువల్ల పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మనం 100% ఉపయోగించుకోవాలి అనేటువంటిది మోడీ గారికి వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి ఎజెండా ఉంది. ఆ ఎజెండాలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెన్స్ ఇవ్వటం, లేదా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని అభివాదం చేయటం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి స్పెషాలిటీ ఏంటంటే, ఆయన ఒక వైట్ పేపర్, ఆయన మీద ఏ విధమైనటువంటి ఎలిగేషన్స్ కానీ ఒక క్రిమినల్ యాక్టివిటీ కానీ లేదా ఈడీఏ సిబిఐ కేసుల్లో ముద్దాయి కానీ ఆయన జైలు పక్షి కానీ కాదు కాబట్టి బీజేపీకి కూడా ఒక క్లియర్ పిక్చర్ ఉండేది. అదే ఆయన మీద ఒక అన్ని కేసులుండి సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉంటే డెఫినెట్గా ఆ ముద్ర కూడా బీజేపీ మీద పడుతుంది. అందువల్ల పవన్కి ఇవన్నీ లేకపోవటం వల్ల ప్లస్ పాయింట్ అవటం వల్ల బీజేపీ పవన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి అంటే తప్పితే రాజకీయ పార్టీలు పవన్తో ఎందుకు మాట్లాడారు, ఆయన ఆఫ్టర్ ఆల్ డిప్యూటీ సీఎంఏ కదా, లేదా ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడలేదు అనేది కాదు ఇక్కడ. అంటే పవన్ యొక్క ఇంపార్టెన్స్ గతంలో కూడా మోడీ గారు చెప్పారు, పవన్ అంటేనే ఒక తుఫాను, మామూలు ఇష్యూ కాదు పవన్ అని చెప్పేసి గతంలో ఢిల్లీలో మోడీ గారు కూడా చెప్పారు. అందువల్ల పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ని ఎవరు కూడా తగ్గించలేరు. అది చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వంలో చాలా క్లియర్గా ఉంది. అనేక మంది మంత్రులు కూడా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చూసాం. ఇంకోటి ఇక్కడ మనం ఇది పక్క బౌండెడ్ స్క్రిప్ట్గా ఒకవేళ పవన్ని ఎమర్జ్ చేసి రేపొద్దున సౌత్లో మీరన్నట్టు సౌత్లో బీజేపీ పార్టీకి ఒక మంచి స్నేహాస్తం అందించే జనసేన పార్టీ తోడుగా బీజేపీ తన పాగాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ రకంగా ఎమర్జ్ చేస్తుంది అనుకోవచ్చు. అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని సౌత్ ఇండియాలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ బలపడటానికి పవన్ కళ్యాణ్ కూడా డెఫినెట్గా మాకు ఉపయోగపడతాడు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ప్రజాకర్షణ కానీ అక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి పట్టు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా స్పష్టంగా చూశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 154 సీట్లు ఉంటే అలాంటిది 11 సీట్లు తీసుకొచ్చారంటే వాళ్ళది సామాన్య ఇష్యూ కాదు ఇవాళ మనం. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ నేపథ్యం ఉంది, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి చేశారు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఎన్ని చేసినా ఎవరు సలహాలు ఇచ్చినా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా చివరికి 11 సీట్లు వచ్చినాయి. అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, అప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి రాజకీయపరమైన నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్రం అభివృద్ధి చేయాలనేటువంటిది ఒక చాలా స్పష్టంగా ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు.
నాకు సీట్లు కదా అనేక మంది విమర్శించారు. ఆ చంద్రబాబు నాయుడు గారికి అది చేశారు, ఇది చేశారు, ఆయన తొత్తుగా ఉన్నాడు అని చెప్పేసి కూడా దత్తపుత్రుడని కూడా చాలా స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఇప్పుడు కూడా కొన్ని స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఆయన ఒక సామాజిక వర్గానికి అంటగట్టి ఆయన్ని ఆ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కాకుండా చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి అంటగడుతూ కొన్ని పోస్టింగ్లు కూడా పెడుతున్నారు. అంటే ప్రతి వ్యక్తికి ఒక కులం ఉంటుందండి. ఏ కులమైనా చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం. ప్రతి ఒక్కరికి సామాజిక వర్గం ఉండేది. అయితే ఆ సామాజిక వర్గం కోసం వాళ్ళు పనిచేయలేరు, ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి అందరి కోసం పనిచేయాల్సి వచ్చింది. అట్లా కాకుండా చేశారనుకోండి, గతంలో మనం ఏం చేశాము, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే సామాజిక వర్గం కోసం ఏ విధంగా మరి భూములు అనండి, లేదా ఇంకా వేరే పదవులు అనండి, నామినేట్ పొజిషన్స్ అనండి, మనం 100 ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళు రాజకీయంగా నష్టపోయారు. అందువల్ల ఏ రాజకీయ నాయకుడైనా కూడా అందరినీ ఈక్వాలిటీగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లా చూడకపోతే రాజకీయంగా 100% నష్టపోతారు. అయితే ఆయన మీద సోషల్ మీడియాలో అనేక గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారు. ఏది చేసినా ప్రజలకు తెలుసు ఎవరు వైట్ పేపరు, ఎవరు బ్లాక్ పేపర్ అనేది చాలా తెలుసు. అందువల్ల మనం ఎవరు ఎన్ని అనుకున్నా కూడా వారి యొక్క రాజకీయ నేపథ్యం కానీ, కుటుంబ నేపథ్యం కానీ, ఈయనకి రక్త చరిత్ర ఉందా లేదా, ఏ విధమైన చరిత్ర ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా మనం ఎక్కువ మాట్లాడితే లేని హిస్టరీ కూడా మొత్తం మళ్ళీ మనం ఒక 50 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి హిస్టరీ ఏంటి, చంద్రబాబు నాయుడు హిస్టరీ ఏంటి అని మొత్తం చెప్పాల్సి వచ్చింది. అది చెప్తే లేనిపోయినాయి ఇవన్నీ కూడా అంటే చర్చ డైవర్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా బయటకు వస్తాయి. అది ఏమాత్రం మంచిది కాదు. అది రైట్ శ్రీనివాస్ గారు, మళ్ళీ వస్తాను. మనం ఒకసారి మన పూతుల బాలకోటయ్య గారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు, ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది సార్? మీరు అమరావతి జేఏసీ అధ్యక్షులు, అసలు అమరావతికి వడివడిగా నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయా? ఎప్పట్లో ఒక ప్రజలకి ఒక రూపం కనిపించే అవకాశం ఉందంటారు? లక్ష్మీనాథ్ గారు, పవన్ కళ్యాణ్ మోడీ బంధం ఏమిటి, వారిద్దరి అనుబంధం ఏమిటి, వారి రాజానిహిత్యం ఏమిటి అనే ప్రశ్న రాముడికి సీత ఏమవుతుంది అని మీరు అడుగుతున్నారు. మేము చెప్పాల్సింది రాముడికి సీత భార్య అవుతుందని చెప్పాలి. జనకుడు, దశరథుడు, రామరావణ సంగ్రామం గురించి కాదు. భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశంలో నాయకుడు కావాలి. రైట్. ఆ నాయకుడు పవన్ కళ్యాణ్. ఈ రోజున రాజకీయ సమీకరణలతోనే పరిపాలన జరుగుతుంది. రాజకీయ ఆరోపణలో ప్రత్యారోపణలు వేరు, కానీ పరిపాలన వేరు. మనం ఎన్డీఏ పరిపాలనలో ఉన్నాం, ఏకపార్టీ పరిపాలన లేం. ఆంధ్రప్రదేశ్లో కూడా 3 పార్టీల పరిపాలన ఉంది. అది రాజకీయ అవసరం. బంధం అలాగనే జరుగుతుంది. భవిష్యత్తులో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతోనే కలిసి నడుస్తాడు. వాళ్ళకు అవసరం ఉంది. ఎందుకంటే ఆ మాత్రపు గడుసున్న నాయకుడు దక్షిణ భారతదేశంలో లేడు. ఇందాక నేను చెప్పినట్టుగా, మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, ఇది వైట్ పేపర్ పవన్ కళ్యాణ్. ఇతని మీద సిబిఐ కేసులు లేవు, ఈడీ కేసులు లేవు, అవినీతి ఆరోపణలు లేవు. సాధారణంగా సోషల్ మీడియాలో ఈ పోస్టులు, ఈ ఆరోపణలు అవి వేరు. రెండోది ఏంటంటే, మేకపిల్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వేపాకు లోపుతూ డప్పులు కొడుతూ తీసుకెళ్తుంటే మేకపిల్ల అనుకుంటుంది నాకు సంబరం చేస్తున్నారు అనుకుంటుంది. తీరా గుడి దగ్గర తీసుకెళ్ళి నాంచారమ్మ గుడికో పోలేరమ్మ గుడికి తీసుకెళ్ళి దాని గొంతుకు వస్తారు. మీకు డిబేట్లలో కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అవసరం. ఆ జనసేనకి, భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులకు ఆహారంగా వేయటానికి. ఇప్పుడు 10 మంది చూస్తూ ఉంటుంటారు. పవన్ కళ్యాణ్ అమెరికా అధ్యక్షుడు అవుతాడా, జర్మనీకి అధ్యక్షుడు అవుతాడా, దేశ ప్రధాని అవుతాడా, రాష్ట్రపతి అవుతాడా, ఇవన్నీ ఎవరు మాట్లాడరు. అందుకని ఒక పార్టీ జెండా పట్టుకొని మనం మాట్లాడుతున్నప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిగా చెప్తున్నాం. ఇప్పుడు ఆయన గుడ్డల పదిసి రోడ్డు మీద నిలబెడతాను అన్నాడు. ఒక ప్రతిపక్ష నేత మాట్లాడితే సాధారణంగా ఏమన్నా శభాష్ అన్నది.
జగన్మోహన్ రెడ్డి గారు భలే మాట్లాడారు, భలే విషయాన్ని చెప్పారు. గొడ్డల ప్రదేశ్ నిలబెడతానంటే ఆయన అనేది ఏముంది, మీరు అంటారు, నేను అంటాను, దారిని పోయే దానయ్య అంటారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అనే మాట కాదు కదా. అసలు పరిపాలన మన దూరం అయింది అందుకు కదా. ఓ మనం ఎందుకు ఓడిపోయాము, 151 సీట్లు ఎందుకు పోయినాయి, ఎంతవరకు కార్యకర్తలు మాటదేముంది సార్. ఇప్పుడు మీరు అనలేరా, నేను అనలేనా, వ్యాఖ్యానాలు చేయలేమా, గతంలో చేయలేదా? ఇప్పుడు నిన్న పేరు నాని గారు కూడా నా రోమాలు బేకలేవు అన్న. ఇది కొల్లు రవీంద్ర గారిని. పక్కనే వల్లభనే వంశీ గారి భార్య ఉంది, ఒక మహిళ ఉంది, ఆయన అలా మాట్లాడుతున్నాడు. వాళ్ళు మార్చుకోమని చెప్పినా కూడా అదే పద్ధతి. సరిపోతే మీరు పరిపాలన గురించి అడిగారు. 3 పార్టీల పరిపాలన సాగుతుంది. నేనేదో కూటమి ప్రభుత్వ పరిపాలన వైట్ పేపర్లా ఉంది, 100కు 100 మార్కులు వేయాలి అని నేనైతే చెప్పను. కాలం 8 మాసాలు జరుగుతుంది, లోటుపాట్లు ఉన్నాయి, తీసుకోవాల్సిన చర్యలు ఇంకా తీసుకోవాలి. ఇందాక మేడం గారు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో హన్నం చేస్తున్న వాళ్ళ మీద కూడా ఇంకా చర్యలు లేవు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీ ప్రతినిధులే వాపోతున్నారు. ఇప్పటికీ జనసేన మహిళలను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మీకు పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఆయన పొట్ట మీద పోస్టులు పెట్టి, 6 ప్యాక్ మీద పోస్టులు పెట్టి, ఆయన ఆచారాల మీద పెట్టి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మన లక్ష్మణనే మాట్లాడుతున్నాడు కదా. కానీ ప్రభుత్వం చర్య తీసుకోదు కదా, తీసుకోవడం లేదు కదా. అలా ఎవరి మీద తీసుకోలేదు. శ్రీరెడ్డి మీద తీసుకోలేదు, పోసాని కృష్ణమురళి మీద తీసుకోలేదు, టంపు ప్రభాకర్ మీద తీసుకోలేదు, ఆర్జీవీ మీద తీసుకోలేదు. వల్లభనేని వంశీని కూడా దళితుని కిడ్నాప్ చేశారని అరెస్ట్ చేశారు తప్ప, లేకపోతే ఆయన కూడా అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. వైఎస్ వివేకానంద రెడ్డి మీద హత్య కేసులు ఏం చర్యలు తీసుకున్నాం? ఏం తీసుకోలేదు కదా. రేషన్ బియ్యంలో ఏం చర్యలు తీసుకున్నారు? ఇవన్నీ సమస్యలుగానే ఉండేవి. సరే, ఎందుకు తీసుకోవట్లేదు ఏంటో అనేది మరి ఆ పార్టీ ప్రతినిధులు చెప్పాలి, ఆ ప్రభుత్వ ప్రతినిధులు చెప్పాలి. పరిపాలన అయితే కొంచెం ప్రశాంతంగా వాళ్ళు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు, కింద మీద పడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా శాసనసభలో తగిన సంఖ్య లేకపోయినా కూడా బాధ్యతాయుతమైన పాత్ర కనుక జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తే చాలా బాగుంటుంది. అధికార పార్టీ కూడా సూచన ఇచ్చినట్టుగా ఉంటుంది. తప్పులు తప్పనిసరిగా వైసీపీ విమర్శించాలి, నిగ్గదీసి అడగాలి. ఎందుకంటే అసలు ప్రజాస్వామ్యం అంటే మా లాంటి వాళ్ళ అర్థం ప్రతిపక్షమే. ఎన్ని సీట్లు ఉన్నాయని కాదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా సీట్లు లేకపోయినా కూడా ప్రతిపక్ష పార్టీని పోషించాడు, 1 సీటుతో పోషించాడు. తెలుగుదేశం పార్టీ 23 సీట్లతో పోషించింది. ఆ నిర్ణయాత్మకమైన పాత్ర పోషించుకుంటే మంచిది. కాకపోతే మాకు వచ్చిన చిక్కు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ లొల్లి, ఎక్కువ తిట్టుకోవటం, హననం చేసుకోవటం, బూతులు మాట్లాడటం, గుడ్డలెప్ప తీసుకోవటం, ఇదంతా గత 5 ఏళ్ళు జరిగింది, మరి ఇప్పుడు జరుగుతుంది. దీనికి ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా ఆలోచించాలని ఫుల్ స్టాప్ పెడితే మంచిది. నాకు ఒక్క మాట అండి, మాట శుద్ధి ఉండి, నిజాయితీ ఉండి, మన కార్యక్రమాల్లో గనక ప్రజల మద్దతు ఉంటే ప్రజలు రాజకీయంగా దీవిస్తారండి. నిన్నైనా దీవిస్తారు, నన్నైనా దీవిస్తారు. అంతే తప్ప నా అంతటా మగోడు లేడు, మొనగాడు లేడు అని భావించి రాజకీయాలు చేస్తే ప్రజలు మాత్రం దూరమే పెడతారు. రైట్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మీనాథ్ గారు, వైఎస్ఆర్ పార్టీలో బూతులు మాట్లాడుతూ ఉన్నారు, వల్గారిటీ అని అంటూ ఉన్నారు. వీళ్ళేమో రామభక్తి గీతాలు పాడుతూ ఉన్నారా, సాగంట వారి ప్రవచనం? వైఎస్ఆర్ పార్టీలోనే ఆయన అనలేదండి లక్ష్మణరావు గారు. కాదు లక్ష్మణరావు గారు, మీరు ఒక ఎలిగేషన్ చేసినప్పుడు నేను విన్నామని నేను కూడా చెప్పాలి కదా. మీరు వినండి, రాజకీయాల్లో అలా మాట్లాడుకుంటున్నారని ఉదహరించారు కానీ ఆయన వైసీపీలో ఇలా మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా చేసినా తప్పే అనలే. ఇప్పుడు చెప్పండి. వ్యక్తిగతంగా చేసినా తప్పే అన్నారు. మరి ఇప్పుడు కూటమి నాయకులు అనలేదండి. సాక్షాత్తు స్పీకర్ ఎవరో డిప్యూటీ స్పీకర్ అయినాడు, ఏం మాట్లాడండి వెళ్ళి పులివెందులలో ఉప ఎన్నికలు రావాలి, దేనికి వెళ్ళావు? కుంభమేళ. నువ్వు చేసినటువంటి పాపం పోగొట్టుకోవడానికో, నువ్వు బ్యాంకులకి ఎగదొప్పినటువంటి 2500 కోట్లు అవి నీ మీద పడకుండా ఉండడానికో, ఆ దేవుడిని మొక్కి పుణ్యవంతుడు అవ్వడానికి వెళ్ళావు. దాని మీద ఉండాలి. నీకెందుకు ఎగతాల మాటలు దేనికి? నువ్వే చిన్నపిల్లడువా? నువ్వు డిప్యూటీ స్పీకర్ అయ్యా. నువ్వు ఒక చిన్న పిల్ల తన అభిమానాన్ని, తన ప్రేమని జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తే ఎక్కిల చేష్టలు నవ్వి ఒక లైవ్ డిబేట్లో నువ్వు మాట్లాడావంటే నువ్వెంత వరస్ట్ ఫెలో,
పనికిరాని వెధవ అనేది నేను అంటా ఉంటా. రైట్ వ్యక్తిగతంగా తిట్టద్దు లక్ష్మణ్ గారు. అంటానండి. ఇప్పుడు దాకా మాట్లాడుతుంది అదే. ఎందుకంటే ఇప్పుడు సార్, ఆరోగ్యకరమైన వినండి, వాతావరణంలో ఇదంతా లక్ష్మణరావు గారు వాదన దయచేసి వినండి. ఇక్కడ డిబేట్లో మీరు వచ్చి ఆ మాట విత్డ్రా చేసుకోండి. మీ డబ్బా మీరు ఊహించుకోవడం ఆ కాదు. మాట వీళ్ళ విత్డ్రా కన్నా చేసుకోండి సార్. కనబడట్లేదండి. వెధవ అనే మాట విత్డ్రా అంటే చేసుకోండి. ఒక ఆడపిల్లని అబ్జెక్ట్ చేయడం వినండి సార్. కాదు. ఆడపిల్లని ఒక 7వ తరగతి 8వ తరగతి చదివినటువంటి పసిపాపని నువ్వు అబ్యూజ్ చేస్తే మీ మీద పోస్కో చట్టం పెట్టకూడదా? ఎవరిచ్చారండి మీకు రైట్స్? ఎవరిచ్చారండి? నువ్వు లక్ష్మీనాథ్ గారు, ఒక డిప్యూటీ స్పీకర్ లక్ష్మీనాథ్ గారు. వ్యక్తివి. చెప్పండి. ఒక లైవ్ లక్ష్మీనాథ్ డిబేట్ లో గారు. వచ్చి కృష్ణవేణి గారు మీకు నేను ఇస్తాను. సమాధానం చెప్తానండి. కృష్ణవేణి గారు మీకు ఇస్తాను. నేను సమాధానం చెప్తాను. కృష్ణవేణి గారు మీకు ఇస్తాను. ఒకవేళ అరగంట పోగంట మాట్లాడి నువ్వు సమాధానం చెప్తే గానీ మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. ఇస్తే కంక్లూడ్ చేయండి. ఏమవుతుందండి? నిన్న మనం మాట్లాడినటువంటి మీ గన్నవరం ఎమ్మెల్యే మినిస్టర్ ఆ పార్సార్ ఏం మాట్లాడండి? ఆకుపాకు లేదంట. ఆకుపాకు లేనాడు అన్న మాట్లాడాడు. ఓకే అంటే ఓకే ఇప్పుడు వినండి లక్ష్మణరావు గారు సబ్జెక్ట్ లో కంక్లూడ్ అంటే చేయండి సార్. ఎవరు సార్ ఎవరి సంస్కారాల గురించి మాట్లాడతారు సార్? మీ పార్టీలో ఉన్న ఏం మాట్లాడతారు? కూటములు ఉన్న వాళ్ళు ఏమైనా శుభాస్తుల విరసలతో ఉన్నారు. మనం ఎదుటి వాళ్ళకి ఒక ఏం చేసి చూపిస్తే 4,000 మన వైపు ఉంటాయి. రైట్ సబ్జెక్ట్ ని కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు సమయం తక్కువ ఉంది. మీరు డబ్బా కొట్టండి. కంక్లూడ్ చేయండి. ఆ విశ్లేషణ రాజకీయ విశ్లేషణలు ఆయన ఎలాగ ఎనలిస్ట్ అయ్యాడో నాకు తెలీదు. ఆయన ఏ ఎనలిస్ట్ చేశాడో నాకు అర్థం కావట్లా. పాలకోటి గారి సంగతి తెలిసిందే. కూటమికి గడ్డం చేయింది, పొదలగ్గన అంటే జగన్మోహన్ రెడ్డి ఇది హత్య కూడా చేయడానికి చేయడు. ప్రయత్నం చేశాడు. స్వయంగా మీ ఎంపీ ఆ, రఘురామ కానీ కృష్ణరాజు గారు ఏమంటే, ఆయన హత్య చేశాడని ఆయనే స్వయంగా అనేక సార్లు లేఖ చెప్పాడు. అంటే నిన్ను హత్య చేసేవాడిని దేవుడు అంటారా? దొంగ అనకుండా అట్లా కాదు. నిన్ను హత్య చేసేవాడిని దేవుడు అంటారు, దొంగ అంటారా? పోలీస్ ఆఫీసర్లు చెప్పారు ఆయన హత్య చేయమన్నాడని. మీరు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. చివరికి ఆర్మీ హాస్పిటల్లో రిపోర్ట్లో చాలా క్లియర్ గా ఆయన కొట్టారు, ఆయన హింసించారు, ఆయన హార్ట్ అటాక్ ఉంటే ఆయన గుండె మీద ఇచ్చేశారు, ఆయన హత్య చేయడానికి ప్లాన్ చేశారు అనేది చాలా క్లియర్ గా వచ్చింది. అంటే ఒక ఎంపీని హత్య చేస్తుంటే ఆ ఎంపీ మిమ్మల్ని ఏమనుకుండా మిమ్మల్ని పొగుడుతాడు. ఆయన మీరు చేసే నేరాలు గానీ ఘోరాలు గానీ ఇప్పటికి 8 లక్షల కంప్లైంట్లో 4 లక్షల కంప్లైంట్లు భూ కబ్జాలు చేశారు, నేరాలు ఘోరాలు చేశారని చెప్పేసి డైలీ 8 రోజుల్లో 8 నెలల్లో 8 లక్షల కంప్లైంట్లు వచ్చినాయి. మరి వాళ్ళు ఎందుకు చేశారు? మీకు ఎందుకు బుద్ధి చెప్పారు? మీకు ఎందుకు 11 సీట్లు ఎట్లా వచ్చినాయి మీకు? అవన్నీ మర్చిపోయి ఎవరు మాట్లాడకూడదు అంటే ఎంపీ హత్య చేస్తారు మీరు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని వాళ్ళ జీవితం ఏమైంది? వాళ్ళ పోలీసుల జీవితం ఏమైంది? వాళ్ళ అంటే ఎంపీ హత్య చేయటం, మహిళలను కిడ్నాప్ చేయటం, మీ ప్రభుత్వం గురించి మరి మీరు మాట్లాడుతూ వినాలి మేము. రైట్. మహిళలను కిడ్నాప్ చేశారు కదా పోలీసులే, ఐపీఎస్ ఆఫీస్ లో పోలీసులు కిడ్నాప్ చేశారు కదా. అంటే ఒక కిడ్నాపర్ ఒక నాయకుడిగా తీసుకొని ఇక మీరు ఏది మాట్లాడుతూ కూర్చున్న వాళ్ళందరూ అంటే పార్టీ ప్రతినిధులు కానీ పొలిటికల్ ప్రతినిధులు కానీ ఇంకెవరు మాట్లాడకూడదు. మీరు చెప్పేది వాస్తవాలు అవి కరెక్ట్ కాదు. అవి రఘురామ కృష్ణరాజు ఒక డిప్యూటీ స్పీకర్, ఒక ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి, ఆయన గురించి అవమానంగా మాట్లాడుతుంటే అసలు చర్చగా టాపిక్ డైవర్ట్ అవుతుంది. శ్రీనివాస్ గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు ఆగండి ప్లీజ్. శ్రీనివాస్ గారు ఆగండి. ఆయన హత్య చేయడానికి మేము ప్రయత్నం చేసాం, మా ప్లాన్ డివియేట్ అయింది అని ఆయన మీద లైఫ్ లాంగ్ అదే కక్ష మీద ఉంటారు. రైట్. శ్రీనివాస్ గారు, అదే కక్ష మీద ఉంటారు. లక్ష్మణరావు గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ దయచేసి. లక్ష్మణరావు గారు సమయం తక్కువ. సమయం తక్కువ ఉంది. లక్ష్మణరావు గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ప్లీజ్. నేను ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా వినియోగించుకొని బీజేపీ పార్టీ పాగాయాలని చూస్తూ ఉంది. అది ఖచ్చితంగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే టీడీపీ పార్టీకి వాళ్ళకున్న పరపక్షాలు తెలుసు. టీడీపీ పార్టీ అనేది వాళ్ళ అవసరానికి వాడుకుంటారు, అవసరమైన తర్వాత వదిలేస్తారు, తిడతారు, కొడతారు, మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు, వెళ్తుంటారు. ఇప్పుడు కాదు, మీ పార్టీ తప్పితే అందరి పార్టీల గురించి చెప్తారు లక్ష్మణరావు గారు. మీరు మీ పార్టీ గురించి తప్పితే ఆపోజిట్ లో ఉన్న అందరు పార్టీలు వాడుకుంటుందో వదిలేస్తుంది, లేదంటే జనసేన అట్ట అయిపోతుంది. మీ పార్టీ గురించి చెప్పండి సార్. మీ పార్టీలో ఉన్న కార్యకర్తల గురించి చెప్పండి సార్. మా పార్టీ ఎవరిని వాడుకొని వదిలేదే. ఎందుకలా బాలకోటి గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి మీ పార్టీలో చాలా వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ పార్టీ పైకి తీసుకురావాలని చూసిందండి.
జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకొని Right. బీజేపీ బాగా ఏళ్ళని రైట్ చూసిందండి. రైట్ సమయం తక్కువ ఉంది. బాలకోటి గారికి Okay, జగన్మోహన్ okay. రెడ్డి గారు నరేంద్ర Right, మోడీ గారు right, ఫోన్ right. చేసి చెప్పారా మీకు? Right, అయ్యా, right. జగన్మోహన్ రెడ్డి కృష్ణవేణి గారిని గారు, తీసుకొచ్చానని. yes, yes. జగన్మోహన్ రెడ్డి గారు తన Right. సొంత Sir, సంస్థతో సమయం వచ్చారు. తక్కువ ఉంది. లక్ష్మణ్ ఎవరు రావు, please. దయచేసుకుంటా రాలా? నేను Right. పొత్తు పెట్టుకుంటే కానీ ఎమ్మెల్యేగా గెలవను. Yes, నేను yes. పొత్తు పెట్టుకుంటే కానీ నా పార్టీ ఉండదు. Yes. నేను పొత్తు పెట్టుకోకపోతే అధికారంలోకి రానని ఎవరికి లాగా భయపడి రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ ఏదో సొల్లు వాగడానికి వచ్చి డిబేట్ లోకి వచ్చి మీకు మీరు డబ్బా వ్యక్తిగతంగా మాట్లాడొద్దు లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు, పొత్తు పెట్టుకుంటే లక్ష్మణరావు గారు, టీఆర్ఎస్ తో మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ గా లేదు. మీకు సిగ్గు లక్ష్మణరావు గారు అలా వ్యక్తిగతంగా మాట్లాడద్దు సార్. శ్రీనివాస్ గారు, లక్ష్మణరావు గారు, శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. లక్ష్మణరావు గారు, మీరు ఒక ఏజ్ కైనా గౌరవించి మాట్లాడాలి. ఇస్తా కృష్ణవేణి గారు, ఇస్తాను. కృష్ణవేణి గారు మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు, ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఒక దగ్గర మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే మాటల్ని జనాలు చూస్తారు, మేము మాట్లాడే మాటల్ని జనాలు చూస్తారు. ప్లీజ్ దయచేసి మీరు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు, అలా మాట్లాడదు. రైట్ కృష్ణవేణి గారు, yes sir, yes sir. ఒక్క మాట లక్ష్మీనాథ్ గారు. Yes. లక్ష్మీనాథ్ కృష్ణవేణి గారు, ఒక్క నిమిషం. బాలకోటి గారు, లక్ష్మీనాథ్ గారు, ఒక్క మాట బాలకోటి గారు conclude చేయండి. Right. ఇందాక నేను పసుపు రాసి కుంకుమ పెట్టి మేకపిల్లని తీసుకెళ్తున్నారని అన్నాను చూసారా? Oh, అది సంబరాలు చేస్తుంది అని. right. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేకపిల్లలు లాంటి వాళ్ళు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, వెంట్రుక బీకితే వెంట్రుక బీకితే కింద పైన తెలియని వాళ్ళు కూడా ఏమండి, నేను చెప్తాను, ఎంటిక బీకితే మొదలు చివర తెలియని వాళ్ళు కూడా రాజకీయ డిబేట్లు చేస్తే ఎలాగనే ఉంటుంది. ఎంటిక బీకితే మొదలు చివర తెలియని వాళ్ళు కూడా రాజకీయాలు మాట్లాడితే ఎలా ఉంటుంది. వన్స్ అగైన్ రిపీట్, డిప్యూటీ స్పీకర్ ఏమన్నా చెప్పు ఒకసారి. లక్ష్మీనాథ్ గారు, లక్ష్మణరావు గారు క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు చూడండి. లక్ష్మణరావు గారు మీరు ఆగండి. బాలకోటి గారు క్వశ్చన్ అడిగారు. బాలకోటి గారు క్వశ్చన్ అడుగుతున్నారు. పదవుల కోసం వచ్చిన వ్యక్తులు కాదు, పదవుల కోసం Right. లక్ష్మీనాథ్ గారు. Yes, yes. లక్ష్మణరావు గారు మ్యూట్ అవుతారు మీరు. డూప్లికేట్ లక్ష్మణరావు గారు మ్యూట్ అవుతారు. లక్ష్మీనాథ్, ఎస్ బాలకోటి గారు నేను చెప్పండి. చెప్తున్నా, బాలకోటి గారు చెప్పండి. డిప్యూటీ స్పీకర్ ఏమన్నా వన్స్ అగైన్ ఒక్కసారి ఏమన్నారండి? డిప్యూటీ స్పీకర్ ఏమన్నా ఒక్కసారి నువ్వు అన్న మాటను ఇందాక నువ్వు అన్న మాటను దొమ్ముంటాను అంటారు నువ్వు ఇందాక అన్న మాటను ఏమంటారు? ఏమన్నావు అనవయ్యా? అనవయ్య దొమ్ముంటాను అయ్యా, మళ్ళీ వెనక మారిపోతావేంటి? డిప్యూటీ స్పీకర్ ఎవరికి ఎక్కువ నాకు అర్థం కాదు. లక్ష్మీనాథ్ గారు వన్స్ అగైన్ అనమనండి. అది పరిస్థితి, అది పరిస్థితి. మళ్ళీ ఆ మాట చేత అయితే డిబేట్లకు రావాలి. ఆయన సోది మాట్లాడుకోవడానికి కాదు రావాల్సింది. లక్ష్మణరావు గారు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నాడు, మీరు వెధవాని మాట మాట్లాడకూడదు. దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. తప్పది, అనమనండి. తప్పు సార్, వద్దు. Once again అనమనండి. వదిలేయండి ప్లీజ్, సమయం తక్కువ ఉంది. ఎస్ కృష్ణవేణి గారు, సమయం తక్కువ ఉంది. ప్లీజ్ కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మణరావు గారు మ్యూట్ అవుతారు, మీరు ఆగండి ప్లీజ్. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు ముందుగా మాట్లాడేటప్పుడు మాత్రం సంస్కారవంతంగా మాట్లాడాలండి. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికే సంస్కారం లేదు. ఇలా మాట్లాడితే వాళ్ళు మాజీ మంత్రులు అయినటువంటి వ్యక్తులు రోమాలు పేకలేరంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే భాష. ఇప్పుడు మీరు చూసారు, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, వైసీపీ నాయకుల భాష. మీ మినిస్టర్లు తోలుతో తీస్తా, నారు తీస్తా, తొక్క తీస్తున్నప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఒక్క నిమిషం. లక్ష్మీనాథ్ గారు, బాలకోట గారు ఒక్క నిమిషం. ఇలాంటి భాష మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళి నువ్వు కూడా సరిగా మాట్లాడు. లక్ష్మణరావు గారు మహిళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇబ్బంది పడతారు మీరు తర్వాత. లక్ష్మణరావు గారు మీరు ఇబ్బంది పడతారు, అలా మాట్లాడొద్దు. లక్ష్మణరావు గారు ప్లీజ్, మీరు అందరినీ తిడతానంటే ఎలా చెప్పండి. లక్ష్మీనాథ్ గారు, బాలకోట గారు చెప్పండి. బాలకోట గారు చెప్పండి. ఒక్క మాట చెప్పండి బాలకోట గారు. నాన్న గారు, ఒక్క మాట చెప్పండి. వాళ్ళు ఆపండి. కృష్ణవేణి గారు
కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి. బాలకోట ఒక గారు మాట. మీరు చెప్పండి, ఒక్క మాట చెప్పండి, టైం లేదు ప్లీజ్ ఏమండి లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. ఇటువంటి వాళ్ళు డిబేట్ కి మీకు అవసరమా? ఇప్పుడు తిట్టించుకోవడానికి తెచ్చుకున్నారా? ఇప్పుడు ఆ మేడం గారిని పెద్ద ఆయన్ని తిడుతున్నారు. బాలకోట వీళ్ళు గారు, అవసరమా? బాలకోట గారు, కాదండి, వీళ్ళు అవసరమా? ఒకటి మీ డిబేట్ కి అవసరమా వీళ్ళు? మీ నన్ను ఇటువంటి వాళ్ళని పిలిచించుకుంటే స్పీకర్ ని తిట్టి, మహిళని తిట్టి, ఆ పెద్ద ఆయన్ని తిట్టి, ఇటువంటి వాళ్ళు అవసరమా? వీళ్ళు రాజకీయాలు మాట్లాడతారా? మీరు అవసరం అండి వీళ్ళు? రైట్ మీరు రైట్ మాట్లాడతారా? రైట్ రైట్ లక్ష్మీనాథ్ గారు ధన్యవాదాలు. ఒకసారి ఆలోచించండి మీరు. ఏదైనా మీరు రఘురామ రాజకీయాలు కృష్ణరాజు గారికి మాట్లాడకొచ్చారా? క్షమాపణ చెప్పాలండి. రఘురామ కృష్ణరాజు గారు క్షమాపణ చెప్పాలి. ఆయన డిప్యూటీ స్పీకర్, దేనికి? ఆయన ఒరిజినల్ గా నేను రఘురామరాజు ఏమన్నానని సమాపణ చెప్పాలి. ఆయన రఘురామరాజు ఏమన్నానని సమాపణ చెప్పాలి. మీరేమన్నారు? ఆయన రఘురామ కృష్ణరాజు గారు ఏమన్నాను మీరేమన్నారు? ఏమన్నాను ఏమన్నారు మీరు? ఏమన్నాను చెప్పు. అంటే రఘురామ కృష్ణరాజు ఏమన్నా చెప్పు. ఆయన ఇది తెలియదా ఏమన్నావు? ఏమన్నాను ఇది చెప్పు. తెలియదా ఏమన్నావు? ఒక డిప్యూటీ స్పీకర్ ఒక చిన్నపిల్లని అబ్యూజ్ చేసి మాట్లాడితే ఆయన మీద పోలీసులు చట్టం పెట్టాలి. ఆయన కేసులు రిజిస్టర్ చేశారు. ఆయన మాట్లాడొచ్చా? ఒక మేనేజర్ నువ్వు పుణ్యసేన ఉద్యోగం వెళ్ళి నేను 2005లో ఉద్యోగం కోసం నువ్వు పుణ్యసేన లక్ష్మీనాథ్ గారు, ఏం మాట్లాడారు? లక్ష్మణరావు గారు ప్లీజ్ ఆగండి. ఇది చర్చ ఎటు నుంచో ఎటో వెళ్ళిపోయింది. లక్ష్మీనాథ్ గారు సార్ చెప్పండి. నేను ఇంకో మీరు మాట్లాడుతున్న చర్చ వేరు, అవును. లక్ష్మి మాట్లాడుతున్న చర్చ వేరు, లక్ష్మణరావు మాట్లాడుతున్న చర్చ వేరు. రైట్ రైట్ ఒక హోదాలో ఉన్న డిప్యూటీ స్పీకర్ ని అలాంటి మాటని, అటు మహిళలని అటు పెద్ద ఆయనని ఇంత రచ్చ చేస్తుందో ఇప్పుడు డిబేట్ కు కావాలని వచ్చారా? వీళ్ళందరూ తిట్టడం కోసం వచ్చారా? వీళ్ళందరూ ఆయన చేత తిట్లు ఒక పట్టడానికి చిన్న వచ్చారా? పిల్లని అబ్యూజ్ చేయొచ్చా? తిట్లు బాలకొండ పట్టడానికి వచ్చారా? బాలకొండ ఏమండి? పెద్ద ఆయనని తిట్టావయ్యా, పెద్ద ఆయనని తిట్టావయ్యా. ఏ పెద్దలు తిట్టారు? పబ్లిక్ లో వెళ్ళి మాట్లాడితే చెప్పుకోమంటారు ప్రజలు. వచ్చినట్టు మీరు తిట్టొచ్చా? ఏం మాట్లాడతారు మీరు? ఆ? అవి ఏం రైట్ 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 ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు కృష్ణవేణి గారు, ధన్యవాదాలు బాలకోట గారు, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, వేల్పూరి శ్రీనివాస్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక డిబేట్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా కూడా హుందాగా మాట్లాడుకోవాలి. జనాలు చూస్తారు. వ్యక్తిగత దోషంలో అనేది 100% రాంగ్. ఎవరైనా కూడా వెదవలని చెప్పి పిచ్చిపేటగా మనం మాట్లాడుకుంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. మనం ఏదైనా ఎంత హుందాగా మాట్లాడితే మన యొక్క వ్యక్తిగతంగా మన స్థాయిని అంత పెంచుద్ది. అది లక్ష్మణరావు గారు మీరు కూడా వసుదాగా చాలా మంచి వ్యక్తి అయినా కూడా మీరు కొంత సమయం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిబేట్లో అయ్యేటప్పుడు, డిబేట్లో మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడితే అది రేపొద్దున మీకు చేటు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒక స్నేహితుడిగా మీకు నేను చెప్తున్నాను, దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి లక్ష్మణరావు గారు. అది మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒకసారి ఆ టెంపో మొత్తం పోయాక నేను ఏం మాట్లాడానా అని ఒకసారి నాలుగు ఖర్చుకున్న ఉపయోగం ఉండదు. ఏదన్నా మాట్లాడేటప్పుడు ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించకూడదు. దాని గురించి మాట్లాడితే రేపొద్దున మన స్థాయి తగ్గే అవకాశం ఉంటుంది. దయచేసి అది దృష్టిలో పెట్టుకోవాలి. లక్ష్మణరావు గారు కావచ్చు, అది లక్ష్మీనాథ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి. ఇక టాపిక్లోకి వస్తే ఈ మైత్రి విషయంలో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మైత్రి అనేది ఒక రకంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం కూడా మొత్తం చూస్తుంది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ సౌత్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ ఆలోచిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో. మేబీ రానున్న రోజుల్లో అలా కూడా జరగవచ్చు. ఇక బాడీ షేమింగ్ విషయాల్లోకి వచ్చిన సోషల్ మీడియా, అది వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, జనసేన సోషల్ మీడియా కావచ్చు, టీడీపీ సోషల్ మీడియా కావచ్చు, ఎవరైనా కూడా స్థాయికి మించి పరిధికి మించి ఓవర్ చేస్తే వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించబడతారు. రానున్న రోజుల్లో ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.